వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు యానిమీ టేల్స్. అనగనగనగా ఒక ఊరిలో కళలను విపరీతంగా ఇష్టపడే మేఘన అనే అమ్మాయి తన గదిలో రంగులతో నిండిన బొమ్మలు గీస్తూ తన బొమ్మలు గీయటానికి ఉపయోగించే పెన్సిల్తో మాట్లాడుతూ ఉంటుంది. అలా ఒకరోజు ఆమె పొరపాటుగా ఒక బొమ్మలో బలంగా ఒక నలుపు గీతను గీస్తుంది. ఆ గీత అసహజంగా అనిపిస్తుంది. ఆ రోజు రాత్రి మేఘన బొమ్మల పుస్తకం విరుస్తూ శబ్దాలు చేస్తూ ఆ నలుపు గీత ఒక్కసారిగా కదలడం మొదలై ఒక రేపు రూపంలోకి మారి ఒక్కసారిగా మేఘన ఆ బొమ్మల పుస్తకం లోపలికి లాగబడి తను గీసిన బొమ్మల ప్రపంచంలోకి వెళ్తుంది. అక్కడ ఉన్న పక్షులు ఆ రేఖను చూసి భయంతో పారిపోతాయి. మేఘన తన పెన్సిల్తో కలిసి గీతల చెట్టు దగ్గర కూర్చుని తన ఊహల వల్ల ఈ సమస్య వచ్చిందని బాధపడుతుంది. అప్పుడు కలలో ఒక కళాగురువు ప్రత్యక్షమై ఊహకు బాధ్యత అవసరమని చెప్తాడు. అప్పుడు ఆమె గతంలో గీసిన పాత బొమ్మలైన పువ్వు, రథం వంటి వాటికి తిరిగి జీవం పోస్తుంది. ఆ నల్లరేఖ స్కూల్ బోర్డుపై జీవన చిహ్నాలను చెరిపేస్తుంది. మేఘన మొదటి పోరాటంలో ఓడిపోతుంది. అలాగే ఆమె పెన్సిల్స్ కూడా కరిగిపోతాయి. అప్పుడు ఆమె శబ్దాల వనంలోకి ప్రవేశించి ఒక పాటతో తన అంతరంగ శక్తిని పిలుస్తుంది. పాత బొమ్మలను మళ్ళీ గీసి జీవం నింపుతుంది. అలా ఆ పాత బొమ్మలు అన్నీ కలిసి ఓ బొమ్మల సైన్యం తయారవుతుంది. ఒక పెద్ద నల్లగోడ ఆమె భయాన్ని ప్రతీకరిస్తుంది. అక్కడ ఆమె చిన్ననాటి బొమ్మ ఇప్పుడు చీకటి బొమ్మగా కనిపిస్తుంది. ఆమె భయాన్ని అంగీకరిస్తూ నేను భయపడతాను, కానీ ఆ భయాన్ని రంగుల్లా మారుస్తాను అని అనుకుంటూ రంగుల వర్షాన్ని ఆ రేఖపై పోస్తుంది. దానితో ఆ రేఖ గోధుమ రంగులోకి మారి కదలకుండా నిలిచిపోయి నువ్వే నన్ను సృష్టించావు, నాలో నీ నీడ ఉంది, కానీ నీవు నన్ను వెలుగుతో మార్చావు అని చెప్తుంది. ఆ బొమ్మల ప్రపంచం మళ్ళీ జీవిస్తుంది. పక్షులు తిరిగి ఎగురుతూ, చెట్లు పాటలు పాడుతూ, జలపాతాలు పారుతాయి. మేఘన తిరిగి తన ప్రపంచానికి తిరిగి వస్తుంది. మేఘన బొమ్మల పుస్తకం మళ్ళీ జీవంతో మెరుస్తూ చివరిగా ఒక నల్ల గీత మధ్యలో మెరుస్తూ కథ ముగుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.